వైఎస్ఆర్ కాదమ్మా ఇది అందరిది కనబడదా అందరం వస్తాం. కర్నూలు జిల్లాకు వచ్చిన హైకోర్టు, హెచ్ఆర్సీ, తర్వాత న్యాయ కళాశాల ఇవన్నీ ఇప్పుడు విజయవాడకు తరలిస్తున్నారని చెప్పేసి అంటున్నారు సార్. అవన్నీ కర్నూలు జిల్లాలో ఉండాలని చెప్పేసి మన భారతదేశంలో ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టేసి మీ తదుపరి కార్యాచరణ ప్రకటించిన అడుగుతున్నాం సార్. గత ప్రభుత్వంలో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ రాజధానిలో భాగంగా కర్నూలుకు లోకాయుక్త, హెచ్ఆర్సీ, తర్వాత న్యాయ కళాశాల, వక్ఫ్ బోర్డు ఇవన్నీ కేటాయించడం జరిగింది. ఆల్రెడీ హైకోర్టు కూడా అక్కడే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. న్యాయ కళాశాలకు ప్రారంభోత్సవం చేశారు. హైకోర్టు కూడా త్వరలో తెప్పిస్తామని చెప్పారు. మిగతావి కూడా తరలించి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న మొత్తం అన్ని విజయవాడకు తరలించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ చూస్తే ఆల్రెడీ న్యాయ కళాశాలలో ఒక ప్రైవేట్ కాలేజ్ బోర్డు అయితే కనపడింది, చైతన్య అని చెప్పి బోర్డు అయితే మాకు కనపడింది. అంటే ఆల్రెడీ అక్కడ కాలేజ్ తీసేస్తున్నట్టు మాకు అర్థమైపోతుంది. మిగతా కూడా హెచ్ఆర్సీ ఇవన్నీ కూడా అక్కడ నుంచి తీసేసి విజయవాడలో ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇవన్నీ కర్నూలు జిల్లాలోనే ఉండాలని చెప్పేసి ఈరోజు మా నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నంద్యాల భారత ప్రెసిడెంట్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. దీని మీద తదుపరి కార్యాచరణ ఒక జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి అవన్నీ ఎక్కడికి పోకుండా ఖచ్చితంగా ఇక్కడే ఉండాలని చెప్పేసి దీని మీద భారత వరకు నిన్న జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ధర్నా చేసి ఖచ్చితంగా ఇవన్నీ ఇక్కడ చేయాలని చెప్పేసి మెమరాండం ఇవ్వడం జరిగింది. దానికి కూడా వాళ్ళు సానుకూలంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2 రోజుల్లో ఏదైనా జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి మొత్తం నంద్యాల జిల్లా భారత న్యాయవాదుల యొక్క అందరి అభిప్రాయాలు తీసుకొని కార్యాచరణ పెట్టించడం జరుగుతుంది.